రెటికా జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ కి సంబంధించి కూడా మరి కాసేపట్లో ప్రచార సమయం అయితే ముగినింది. దీనికి సంబంధించి ఏ పార్టీకి ఆ పార్టీయే ప్రచార హోరెత్తిస్తున్నారని చెప్పాలి. సో ఈ సందర్భం కూడా బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎక్కడ చూసినా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయకుండా ఏ రకంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మన రోడ్డు అడుగుతూ సవాల్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు మనకందరికీ తెలుసు ఇక్కడ మరి ఏ రకంగా మజ్లిస్ పార్టీ దాదాగిరి నడుస్తుందో మనం చూస్తూ ఉన్నాం. మజ్లిస్ పార్టీ ఏ రకంగా గుండాయిజం చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఏ రకంగా దౌర్జన్యం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ దౌర్జన్యాన్ని అరికట్టాలంటే, ఈ గుండాయిజం అరికట్టాలంటే, మనకందరికీ భద్రత ఉండాలంటే, మన ఆడపిల్లలకు భద్రత ఉండాలంటే, మన పిల్లలకు భద్రత ఉండాలంటే, మన భవిష్యత్తు బాగుండాలంటే ఈ ప్రాంతంలో మన పార్టీ గెలవాలి. మన పార్టీ గెలవకపోతే ఇక్కడ మనకు రక్షణ లేదు. ఇక్కడ గుండాయిజం రౌడీజంతో మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ ముసుగులో వస్తూ ఉంది. మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు ఏ రకంగా కాంగ్రెస్కి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారో చూస్తూ ఉన్నాము. ఏ రకంగా గుండాయిజం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. బెదిరిస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాము. అసదుద్దీన్ ఓవైసీ ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు. అందుకే మీ అందరికీ కోరుతా ఉన్నాను, ఈ ఎన్నికల్లో మరి అందరం కూడా కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి లంకాల దీపకుడు గెలిపించి మనము భారీ మెజార్టీతో ఈరోజు మనకు మనమే రక్షణ కల్పించుకోవాలి. మన జూబ్లీ హిల్స్ని రక్షించుకోవాలి, మన రాజనగర్ రక్షించుకోవాలి, మన హైదరాబాద్ రక్షించుకోవాలని మీ అందరూ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. లంకాల దీపక్ గారికే, లంకాల దీపక్ గారికే. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. జై శ్రీరామ్. ఓట్ ఫర్